తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే మేడం. నమస్తే మేడం, పెళ్ళి అనేది నిజంగా అందరికీ అదొక డ్రీమ్ అంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలో చాలా వరకు మన సెలబ్రిటీస్ పరంగా చూసుకుంటే ఒకటి కాదు రెండు ఇలా చూసుకుంటే అమ్మో వీళ్ళు రోల్ మోడల్గా తీసుకున్నాం, వీరు ఏం మాట్లాడింది మన మీద ఇంపాక్ట్ అయిపోతుందేమో అన్న క్రమంలో కూడా ఉంది. ఇదే క్రమంలో చూసుకుంటే శోభిత గారు నాగచైతన్య పెళ్లి చేసుకున్న టైంలో ఒక మాట అంటారు ఏంటంటే, ఒక వ్యక్తిని మనం లైఫ్లోకి ఇన్వైట్ చేసుకుంటున్నామని అంటే అది మన హక్కుగానో మనకు ఒక మెమరబుల్గానో ఈ విధంగా తీసుకోవాలి అని. ఇంకొకటి ఏమంటారు అని అంటే, సో మన లైఫ్లోకి రావాలి అంటే ఆ వ్యక్తులు వస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది, అది భర్త కావచ్చు, పార్ట్నర్, ఇంకో రాబోయే వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే అనే విధంగా. దీన్ని చూసుకుంటే రీసెంట్గా మా ఇంటి బంగారం మూవీలో సమంత గారు ఒక మాట అంటారు, ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తుంటేనే లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే అది కరెక్ట్ అయినది కాదు. ఫస్ట్ నీకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నువ్వు బలంగా ఉండగలిగితేనే ఆ వ్యక్తితో వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి ఎస్టిమేషన్స్ కానీ కోరికలు అనేవి ఉండవు. సో మీ ఇద్దరి మధ్య గొడవ ఉండదు, ఆ బాండింగ్ సవ్యంగా ఉంటుంది అనే విధంగా. అంటే ఈ పదాన్ని ఏ విధంగా తీసుకోవాలి? కౌంటరింగ్ అనుకోవాలా లేదంటే దేంటి అని అర్థం కాలేదు మేడం. అంటే ఒక ఆస్పెక్ట్లో శోభిత చెప్పింది కరెక్ట్, ఇంకొక ఆస్పెక్ట్లో సమంత చెప్పింది కరెక్ట్. వీళ్ళిద్దరూ ఒకే వ్యక్తికి భార్యలు కాబట్టి, ఒకరు మాజీ భార్య, ఒకరు ప్రస్తుతం భార్య కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఒకళ్ళ కోసం ఒకళ్ళు మాట్లాడినట్లుంది, కాంట్రడిక్ట్ చేసినట్టుంది అని చెప్పి మీడియా అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఈ రెండింటిని మనం విడివిడిగా చూస్తే గనక, మొదటగా శోభిత అన్న మాటను మనం తీసుకుంటే, ఇప్పుడు పెళ్ళి అనేది అది ఒక కళ. అందరికీ కొందరి కళలు నెరవేరుతాయి, కొందరి కళలు నెరవేరవు, కొందరి కళలు నెరవేరినట్లే నెరవేరి మధ్యలో కళలు అవుతాయి. అయితే పెళ్ళి అనేది స్త్రీకి ఎంత ఇంపార్టెంటో పురుషుడికి కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కేవలం పెళ్ళి అనేది పురుషుడి సౌకర్యం కోసమే వచ్చింది, పురుషుడి సంతోషానికి స్త్రీ రక్షణ కోసమే వచ్చిందని కానీ, స్త్రీ యొక్క సంతోషము, సుఖము, సౌఖ్యము అన్నీ పెళ్ళితోనే వస్తాయి అని అనుకోవటం కానీ చాలా పొరపాటు. పెళ్ళి అనేది ఒక ప్రయాణం, ఒక రోజుతో అయిపోయేది కాదు. ఈ ప్రయాణంలో చాలా ఉంటాయి, అన్నీ సంతోషాన్ని ఇచ్చేయే ఉండవు. ఇద్దరు విభిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు, ఒక భార్యాభర్త కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ కలిసి ప్రయాణం చేసే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో మనస్పర్ధలు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో అసలు ఇంకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా విడాకులు తీసుకోవాల్సిందే అని అనుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఒక గంటలో వద్దులే అని సర్దుబాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, శారీరకపరమైన ఇబ్బందులు వస్తాయి, మానసికపరమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే కుటుంబంలో మిగతా సభ్యుల వల్ల కూడా వీళ్ళ బంధం మీద ఇబ్బందులు ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ ఒకరికి ఒకరు తోడ్పాటునిచ్చుకుంటూ, ఒకరికొకరు తిట్టుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ అది ముందుకెళ్తూ ఉంటుంది. అలా ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తేనే మన జీవితానికి పరిపూర్ణత వస్తుంది అని స్త్రీ అనుకున్నా తప్పులేదు, పురుషుడు అనుకున్నా తప్పులేదు. కానీ కేవలం స్త్రీ మాత్రమే అనుకొని పురుషుడు మాత్రం నేను ఆమెకు పరిపూర్ణత ఇవ్వడానికే పెళ్లి చేసుకున్నాను అనే ఉద్దేశం కనుక ఆ పురుషుడికి ఉంది అనుకోండి, అసలు ఆ బంధంలో ఉండటం తప్పు, ఆ బంధంలోంచి బయటకు వచ్చేయాలి. అర్థమైందా? అలా కాకుండా నేను నీకు అవసరం, నువ్వు నాకు అవసరం, మన ఇద్దరం మన కుటుంబానికి అవసరం, రేపొద్దున మనకి పిల్లలు వస్తే ఈ పిల్లలకు అవసరం అనుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది చేసేది అదే. ఒక్కొక్కసారి భర్త ఇబ్బంది పడతాడు భార్య వల్ల, ఒక్కొక్కసారి భార్య ఇబ్బంది పడుతుంది భర్త వల్ల, కానీ వీళ్ళిద్దరూ సర్దుబాటు చేసుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చారు, ఆ పిల్లల కోసం సర్దుబాటు చేసుకుంటారు. పెళ్ళంటే అది. అలా కాకుండా ఒకరు పూర్తిగా సంస్కారహీనంగానో, బాధ్యతారహితంగానో, లేకపోతే అసలు వీళ్ళతోటి ఎందుకు కలిసి ఉంటున్నాను రా బాబు అని తలబాదుకునేటట్లుగా ఉంటే గనక భార్య అయినా భర్త అయినా ఆ బంధంలో నుంచి రెండో వాళ్ళు బయటకు వచ్చేయటం బెటర్. శోభిత గారు మాట్లాడిందా, ఇప్పుడు సమంత గారు చెప్పింది ఏంటి అంటే, ఆమె ఏదైతే చెప్పిందో దాన్ని ఈవిడిని అడిగారు మీడియా వాళ్ళు. ఇదంతా మీడియా పెట్టిన పిత్తలాటకం కిందే చూడాలి. సరే, ఈవిడిని అడిగితే ఈవిడేం చెప్పిందంటే, ఈవిడ ఉద్దేశంలో ఈవిడ చెప్పింది, ముందుగా మన జీవితానికి
పెళ్లితోనే పరిపూర్ణత వస్తుంది, ఒక వ్యక్తితోనే పరిపూర్ణత వస్తుంది అనే దానికంటే కూడా మన జీవితానికి మనం ఏం చేసుకుందాం, అసలు మన జీవితానికి సార్థకత ఏంటి, అసలు ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఎవరో వచ్చి ఫుల్ఫిల్ చేయొద్దు అన్నట్టు. సమంత అనే నేను ఎందుకున్నాను ఈ ప్రపంచంలో, ఒక మనిషిగా పుట్టాను, చదువుకున్నాను, ఒక ప్రొఫెషన్లోకి వచ్చాను, నేను ఒక ఐఆమ్ సమంత అనేలాగా నేను ఉన్నాను అంటే ఇది ఒక పెద్ద జర్నీ. ఈ జర్నీలో ఆటుపోట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వు ప్రొఫెషనల్గా స్టాండ్ అవుతావు, నీకు ఆర్థికంగా నువ్వు ఎవరిపైన ఆధారపడనంతగా ఆర్థికంగా నీ కాళ్ళపైన నువ్వు నిలబడే ఒక స్టేటస్ వస్తుంది నీకు. దిస్ ఈజ్ సమంత అనేలాగా నువ్వు తయారయ్యావు అనుకో, అప్పుడు నీకు ఎవరో వచ్చి ఇవన్నీ నీకు చేయాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా నీపైన నువ్వు నిలబడతావు, ప్రొఫెషనల్గా నీపైన నువ్వు నిలబడతావు, సొసైటీగా నీపైన నువ్వు నిలబడతావు, మానసికంగా నీపైన నువ్వు నిలబడతావు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకొకరు వస్తేనే ఇవన్నీ వస్తాయి అనుకోవడం తప్పు. కావాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు, అంతేగాని పెళ్లి వల్ల ఇవన్నీ అంటే ఇవన్నీ వేరే ఎవరో ఇస్తే నువ్వు దద్దమ్మవా అంతే కదా అని సమంత ఉద్దేశం. ఇప్పుడు ఒకటి, ప్రపంచంలో కోట్ల మంది జనాలు ఉంటారు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఒక అంతస్తు ఉన్నోళ్ళు ఉంటారు, అంతస్తు లేనోళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళదైన ఒక క్వాలిటీ ఉంటుంది, స్పెషల్ క్వాలిటీ. ప్రతి మనిషికి ఒక క్వాలిటీ ఉంటుంది. కానీ నాకు ఈ క్వాలిటీ ఉందని నాకు తెలియకపోవచ్చు. ఒక బానిసలాగా బతకడం అలవాటైపోయి ఉండొచ్చు, ఒక పరాన్నజీవిలాగా బతకడం అలవాటైపోయి ఉండొచ్చు, నాకంటూ ఒక సొంత ఆలోచన లేకుండా ఉండవచ్చు. కానీ ఏదో సందర్భంలో ఇవన్నీ అర్థమైన తర్వాత చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏమీ అర్థం కాకుండా కూడా పుడతారు, చచ్చిపోతారు. వాళ్ళ మధ్యలో ఏమీ సాధించరు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండదు. మన చుట్టూ ఎన్నో మొక్కలు, ఎన్నో జంతువులు, ఎన్నో జీవజాలాలు ఉంటాయి. వాటికి ఒక పేరు గీరు ఏమీ ఉండదు, పుడతాయి, చచ్చిపోతాయి. కానీ మనుషులు అలా కాదు. మనుషులకి ఒక పేరు, ఒక ఇంటి పేరు, ఒక ఫలానా అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది మనిషికి. కానీ ఈ ఐడెంటిటీని ఇంకాస్త ఈ ఐడెంటిటీ ఎలా వస్తుంది, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి ఇక వస్తుంది. ఆ తర్వాత పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ భర్త, లేదు ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత పలానా వాళ్ళ తల్లి అనే ఐడెంటిటీ కన్నా నీ ఐడెంటిటీ నీకు ఇంపార్టెంట్. అవన్నీ నీ ఐడెంటిటీ నీకు ఉన్న తర్వాత నీ చుట్టూ ఈ రిలేషన్స్ ఇంకా ఉంటాయి, అడిషనల్. కానీ మొదటగా నీ ఐడెంటిటీ నీకు ఉండాలి అని సమంత చెప్తుంది. నేను దాన్ని ఏకీపిస్తాను. అలాగే ఒక కంపానియన్షిప్ ఉండటం అవసరం, ఓ పెళ్ళి కూడా అవసరం. లేదు సరైన భాగస్వామి దొరకనప్పుడు ఒంటరిగా ఉండటం కూడా అవసరం, ఉండగలగాలి. ఇప్పుడు మొన్న అమ్మాయి ఉంది, ఉషా గాయత్రి, ముస్సూరిలో చనిపోయింది. ఆ భర్తతో కలిసి ఉండటం కష్టం అనే అమ్మాయిని ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి వెళ్ళింది, చచ్చిపోయింది. కానీ వెళ్లకుండా ఆ అమ్మాయి ఇతనికి ఛాన్స్ ఇచ్చినా ఉపయోగం లేదు అని గనక అమ్మాయి వెళ్లకుండా ఉన్నట్లయితే గనక బతికుండేది. అలాంటి భర్త ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఇది నేను ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం కాదు నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేది, ఏ అమ్మాయికైనా సరే అలాంటి భర్త అయితే అక్కర్లేదు. అది కంపానియన్షిప్ అనిపించుకోదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఫుల్ఫిల్మెంట్ కూడా రాదు లైఫ్లో. ఇదే అర్థం చేసుకోవాలి. నా ఐడెంటిటీ నాకు ఉండగా, నా కోసం నేను బ్రతకగా, ఇంకొకరి వల్ల కూడా నా జీవితం బాగుంటుంది అనే నమ్మకం ఉన్నప్పుడే ఒక లైఫ్ పార్ట్నర్ అవసరం. ఆ లైఫ్ పార్ట్నర్తో మీరు ఉండొచ్చు. అంతేగాని అలాంటి పార్ట్నర్ దొరకకుండా ఇలాంటి పార్ట్నర్స్ దొరికితే గనక అసలు అక్కర్లేదు, బంధమే వేస్ట్. ఒకవేళ అలాంటి బంధంలోకి మీరు వెళ్తే మీకు ఎంత ఐడెంటిటీ ఉన్నా వాళ్ళు చంపేస్తారు ఆ ఐడెంటిటీని. డెఫినెట్గా. అందుకని మీరెంత ఐడెంటిటీతో ఉంటున్నారో, ఒక ఇంటిటీతో ఉంటున్నారో, దాన్ని బలపరిచే వ్యక్తి, దాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్లే వ్యక్తి ఉండాలి. ఒకవేళ పైకి తీసుకెళ్ళకపోయినా కిందకి లాక్కుండా ఉండే వాళ్ళు ఉంటే చాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ.